పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందన తెలియజేస్తున్నానండి. ఇదిన మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. తర్వాత వచ్చిన కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును లేకపోతే రక్షించెను, ఏమన్నా రక్షించును. రైట్, అది ఎన్నో వచనంలో ఉందమ్మా? 3వ వచనంలో ఉంది. మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు కావలసిన ఒక ఉన్నతమైన ఉపదేశం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీ మహిమకు సిద్ధపరచమని, సకల ఆటంకాలు, అడ్లు, నిద్రమతో, ఔదిత, తిరుగుబాటు, అల్లరిని ఏసునామముల వేళతో పెళ్లగించి నాశనం చేస్తూ ఉన్నాం. వినబుద్ధి పుట్టించు వానిగా, గ్రహింప చేయవానిగా, సమ్మతి గల మనసు పుట్టించువానిగా, పరిశుద్ధాత్మతో మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శక్తిగల పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం చదువుకున్న వాక్య భాగంలో మొన్న వారం కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఆయనను మనము నా శైలమని, నా కోట అని ఎలాగా భక్తుడు దేవునిని కొనియాడాడో అలాగున మనం ఎలా సిద్ధపడాలో పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున ఆ భక్తుడు చెబుతూ అంటాడు, నేను ఆరాధించే నా దేవుడు కీర్తనీయుడు, ఆయనకు నేను మొర్రపెడుతూ ఉన్నాను, ఆయన నన్ను నా శత్రువుల చేతుల నుంచి రక్షించును, ఖచ్చితంగా అని చెప్తున్నాడు. ఇప్పుడు శత్రువుల చేతిలో నుంచి రక్షించటం పెద్ద విషయం కాదు అండి. శత్రువుల చేతిలో నుంచి రక్షించడం దేవునికి పెద్ద విషయమేం కాదు. ఆయన ఒక మాట చెప్పాడు అంతే, నేను నా దేవుడు కీర్తనీయుడు, ఆయనకు నేను మొర్రపెట్టుకుంటూ ఉంటాను, నా శత్రువుల చేతిలో నుంచి ఆయన రక్షిస్తూ ఉంటాడు, రక్షించును అన్నాడు. ప్రభు నాకు ఇచ్చిన తలంపు, నా ధ్యానం ఏంటంటే, మనలను శత్రువుల చేతుల నుంచి మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాల్లో ఆయన రక్షిస్తాడు అని. నేను ప్రభు ఎలా రక్షిస్తాడు, ఎప్పుడు రక్షిస్తాడు, ఎలాగ మనం ఎన్ని విధాలుగా రక్షణ మనకి ప్రభు ద్వారా కలుగుతుంది అనే విషయాలను పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా నేను ధ్యానం చేశాను. మనము కూడా రక్షణ పొందాలి. మనం కూడా ఏం పొందాలి? రక్షింపబడాలి. రక్షించువాడు యేసు ప్రభుల వారు మాత్రమే, ఇంకెవరి వలన కాదు. రక్షించేవాడు ఆయన మాత్రమే, ఆయనే రక్షిస్తాడు. ఇక వేరే మనకి ఛాన్స్, ఆప్షను, 2-3 ఆప్షన్లు ఉంటే ఏదో ఒక ఆప్షన్ పెట్టుకుంటాం కదా అండి. ఒకటే ఆప్షన్, ఇక ఆయన తప్ప రక్షించేవారు భూమి మీద ఎవరు కూడా లేరు, ఆయన రక్షించేవాడు. కాబట్టి ఎలా రక్షిస్తాడు ఆయన? శత్రువుల చేతుల నుంచి మాత్రమే కాదు, ఇంకా ఎలా రక్షిస్తాడు, మనం ఎలా రక్షణ పొందాలి, ఎలాగ మనం ఈ విషయంలో ఎదగాలి అనేది ఒక సమగ్రమైన చర్చ ఈ పూటకి దేవుడు మనకి ఇచ్చారు. అందులో మొదటి మాట లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనంలో, విశ్వాసము ద్వారా మనము రక్షణ పొందుతాం అండి. మనం ఎలా రక్షింపబడతాం చెప్పండి? విశ్వాసము ద్వారా రక్షణ పొందుతాం. అది మనం మొదటగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలవానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను అంటారు. మనలను రక్షించేది ఏమిటయ్యా అంటే మన విశ్వాసం. ఏంటండి? మన విశ్వాసం. మనకి ఉండవలసిన విశ్వాసం ఏమిటంటే, నమ్మకం ఏమిటంటే, నా దేవుడు నన్ను
రక్షిస్తాడు అనే ఒక నమ్మకం మనకి ఉండాలి. ఎలా రక్షిస్తాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను రక్షించటానికి పరలోకముని విడిచి భూమి మీదకి వచ్చి మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం మన మీదకి శిక్ష రావాలి. ఇప్పుడు నేను ఏదైనా దొంగతనం చేశాను అనుకోండి, ఆ దొంగతనం చేసినట్టుగా పట్టుబడిపోయాను అనుకోండి, శిక్ష ఎవరికి ఇవ్వాలా? నాకే ఇవ్వాలా. శిక్ష ఎవరికి వేయాలండి? నాకే ఇవ్వాలి. ఆ తీర్పు చెప్పే న్యాయాధిపతి జడ్జి గారు ఒక 40 కొరడా దెబ్బలు కొట్టండి అని తీర్పు చెప్తారు, లేకపోతే 6 నెలలు శిక్ష విధించిన జైల్లో అని తీర్పు చెప్తారు, లేకపోతే ఇంత అమౌంట్ కట్టమని తీర్పు చెప్తారు. ఆయన న్యాయమూర్తి ఏ తీర్పు చెబుతారో ఆ తీర్పు ఎవరికి వర్తిస్తుంది? నేను దొంగతనం చేశాను కాబట్టి నాకే వర్తిస్తుంది. ఇప్పుడు నేనే దెబ్బలు తినాలా? ఎవరు తినాలండి? నేనే ఆ దెబ్బలు తినాలి. అలాగే లోకంలోకి పాపం వచ్చింది. ఈ పాపమునకు పర్యవసానం మరణం. పాపానికి పర్యవసానం ఏంటండి? జీతం ఏంటండి? మరణం. ఆదాము అవ్వలు దేవుని మాటను అతిక్రమించిన వెంటనే మానవుల్లోకి పాపం వచ్చింది. మానవుడు నిరంతరము దేవుని తోటలో ఉండవలసిన వాడు బయటికి గెంటి వేయబడ్డాడు. శాపాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ పాపంలో ఉన్న వ్యక్తి పరిశుద్ధుడు ఎలా అవుతాడు, పరలోకానికి ఎలా వెళ్తాడు, దేవుడితో సహవాసం ఎలా పొందుకుంటాడు అని అవకాశం ఏమీ లేదు. ఈ పాపంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ పాపం చేసుకుంటానే పాపపు తలంపులతో, పాపపు ఆలోచనలతో, పాపపు నడవడికతో, పాప ప్రవర్తనతో సైతాను మనకు నేర్పిస్తూ ఉంటాడు. మనం చేసుకుంటా సైతాన్తో పాటు మనం కూడా నరకం పోవాలా. నేను చేసిన ఈ మనుషులు నా పోలికలో నా స్వరూపంలో చేసుకున్న ఈ బిడ్డలు నరకం వెళ్ళిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని దేవుడు ఆయన కుమారుడైన యేసు ప్రభుల వారినే భూమి మీదకి పంపించారు. ఇప్పుడు మన మీద పడాల్సిన శిక్ష, రూల్ అంటే రూలే కదా, తప్పు చేసినోడికి ఏం పడాలి? శిక్ష పడాలి. ఇప్పుడు మన అందరం చేసిన పాపముల నిమిత్తము ఒక శిక్ష వేయబడాలి మన మీద. ఈ శిక్ష భరించడానికి దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి మనందరి పాపముల నిమిత్తం శిక్ష ఆయన భరించడానికి ఇష్టపడి, ఆయన సిలువలో రక్తాన్ని చిందించి శరీరం అంతా నల్లగొట్టబట్టకు ఇష్టపడి, ఆయన దేవుడు కాబట్టి ఆయన మీద ఆ భారమంతా వేసుకుని ఆయన నల్లగొట్టబడి రక్తం చిందించి మరణించి ఆయన దేవుడు కాబట్టి మరలా తిరిగి లేచాడు. ఎందుకు వచ్చాడు భూమి మీద? కానీ అంటే మన మీద పడాల్సిన శిక్ష ఆయన మీద వేసుకుని మనకి విడిపించడానికి వచ్చాడు. మనమైతే చచ్చిపోతే మనం మళ్ళీ లేగం, మనకు అంత కెపాసిటీ లేదు. ఆయన దేవుడు కాబట్టి ఆయన చనిపోవడానికి వచ్చారు మన కోసం. మన మీద పడాల్సిన శిక్ష ఆయన శరీరం మీద వేసుకున్నారు. ఆయన బలియాగం అయ్యారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. మరలా తిరిగి ఆయన దేవుడు కాబట్టి తిరిగి సజీవుడై లేచాడు. ఆయన చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడిని నేను ఎలాగైతే చచ్చిపోయిన లేచానో నా యందు విశ్వాసం ఉంచిన వాడిని కూడా చనిపోయినా తిరిగి లేపుతాను, నా దగ్గరికి తీసుకెళ్తానని రుజువు చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గారు. ఎవరైతే యేసు ప్రభు నా కోసం భూమి మీదకి వచ్చారు, పరలోకాన్ని విడిచిపెట్టారు, నా మీద పడాల్సిన శిక్ష, నేను పాపిష్టి తలంపులు తలంచినోడిని, పాపిష్టి బతికినోడిని, చిన్నప్పటి నుంచి ఎన్నో తప్పులు చేసిన దాన్ని నా పాపాల నిమిత్తం ఆయన భరించాడు కాబట్టి, ఆయన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి, నేను ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన శరణు వేడితే ఆయనే నన్ను విమోచిస్తాడు, విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడని నాకు నమ్మకం ఉంటే, ఆయన నా కోసం బలియాగం వేయడని నా నోటితో ఒప్పుకుంటే, హృదయంలో విశ్వసిస్తే ఏం జరుగుతుంది అన్నాడు? నీవు రక్షణ పొందుతావు అన్నాడు. కాబట్టి మొట్టమొదట మనం ఎలా రక్షింపబడతామంటే విశ్వాసము ద్వారా రక్షింపబడతాం. ఎలా రక్షింపబడతామండి? విశ్వాసము ద్వారా రక్షింపబడతాం. కాబట్టి మనందరం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే, నేను యేసు ప్రభు రక్తంలో నా ప్రతి పాపములను కడగమని ప్రార్థన చేస్తే ఆయన నా ప్రతి పాపాన్ని కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, విమోచిస్తాడు. నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి నేను ఎప్పుడు చచ్చిపోయినా మరలా నన్ను బ్రతికింపజేస్తాడు, పునరుద్ధానం ఇస్తాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్తాడని ఒక నమ్మకం, విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారు రక్షణ పొందుతారు, వారిని ఆయన రక్షిస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇది విధానం, రక్షణ పొందే విధానం.
ఈ నామము తప్ప వేరే భూమి మీద ఏ నామమందున ఏం లేదు, రక్షణ లేదు అనేది మాత్రం సుస్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో ఒక నలుగురు ఏమండి, ఒక ఆయన మంచం మీద పక్షవాతంతో ఉన్నాడంట, లెగలేడంట, మంచం మీద ఉంటాడంట 24 గంటలను. ఏదో కాస్త అంతా పోస్తే మంచం మీద ఉండే తాగుతాడు, మంచం మీదే చేసుకుంటాడు, మళ్ళీ వాళ్ళు ఏదో శుభ్రం చేస్తారు, ఆ మంచం మీదే కన్నీను ఒకటైనా రెండైనా అన్నీ ఆ మంచం మీద, పక్షవాతం, లెగలేడు. అలాంటి వాడిని చూసి ఒక నలుగురు ఈయన ఎలాగైనా బాగు చేయాలరా అని ఒక నలుగురు యేసుప్రభు మీద విశ్వాసం ఉంచి, ఏ ఊరు వచ్చినా యేసుప్రభు దగ్గరికి ఎవరు వెళ్ళినా స్వస్థపరుస్తున్నాడు అంటారా, మన పక్కనే ఊరు వాళ్ళు అందరూ వెళ్ళి బాగుపడి వచ్చారు, ఈయన్ని కూడా తీసుకెళ్దాంరా, ఈడు అంతటి వెళ్ళాడు కదా, మంచం మీదే ఉంటాడు, ఈడు నడవలేడు, వెళ్ళాడు, మనం నలుగురు ఏదో రకంగా తీసుకెళ్ళి ఆ యేసుప్రభు దగ్గరికి పెడదాంరా, బాగుపడతాడరా అని నలుగురు విశ్వాసంతో, ఈ నలుగురు మంచం 4 కోళ్ళు పట్టుకుని మోసుకెళ్ళిపోయారు యేసుప్రభు ఇంట్లో వాక్యం చెప్తుంటే. ఆ రోజుల్లో ఇల్లు పెంకుటిల్లు అంట, పెద్ద పెద్ద పెంకులు ఉండేవి కదా, మనం చూసినప్పుడు ఇంతంత పెంకులు ఉంటాయి, అంతకుముందు ఇంతంత బంగాళ పెంకులు ఉండేవి, మరి ఆ రోజుల్లో పెద్ద పెద్ద పెంకులు ఉండేవేమో. వాళ్ళు యేసుప్రభు మాట్లాడుతూ వాక్యం చెప్తున్న ఇల్లు నిండా జనం ఉన్నారంట, వెళ్తాక దారి లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పైకి ఎక్కి పెంకులు, ఆ చుట్టూ పెంకులు ఓడదీసి జాగ్రత్తగా ఖాళీ చేసి, ఈ పరుపు ఉంటుంది కదా మంచం మీద, ఆ పరుపుకి అక్కడ తాడు 4 తాళ్ళు కట్టి అందులోంచి అలాగ తాళ్ళు వదిలేరంట. యేసుప్రభు నుంచున్న ముందు ఇలా ముందుకు వచ్చిందనమాట. అలా జాయిగా వదిలేటప్పటికి ముందు మనిషి పరుపు మీద పడుకొని ఉన్నాడు. యేసుప్రభు ఇలా చూస్తే వాళ్ళ నలుగురు అలాగా, అయ్యా స్వస్థపరచు బావా అంటున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి, ఎవరి విశ్వాసాన్ని చూసి, ఇలాంటి వాడిని కూడా యేసుప్రభు స్వస్థపరచగలడని వాళ్ళ విశ్వాసం, ఎంత విశ్వాసం ఉందో బాబు, వాడిని ఎక్కడి నుంచి తెచ్చారు, ఇంటి మీదకి ఎలాగెక్కుతారండి, మనుషులంటే ఎక్కుతారు, ఈ పరుపు పట్టుకుని ఎలాగెక్కుతారండి, వాళ్ళు ఎలాగ ఎక్కారో, ఎంత విశ్వాసమో, ఎలాగని మోసుకెళ్ళారో, ఆ పరుపు మీద ఎలా ఎట్టారో, ఎలా తాళ్ళు కట్టారో, ఎలా దింపారో, వాళ్ళ నమ్మకాన్ని చూసి, వాళ్ళ విశ్వాసాన్ని చూసి ప్రభు అన్నాడు, మొట్టమొదట శరీర స్వస్థత కాదు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడండి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని పాయింట్గా అన్నాడు. ఫస్ట్ పాపాలు క్షమించబడాలి, ఫస్ట్ ఏం చేయబడాలని, పాపములు క్షమించబడాలి, తర్వాత స్వస్థత ఆటోమేటిక్గా ఇస్తాడు. ఫస్ట్ పాపాలు క్షమించేశాడు, స్వస్థపరిచేశాడు. నీ పరుపెత్తుకుని వెళ్ళిపోంటే మంచం మీద లేగలేనాడు, అతను లేచి ఆ పరుపు ఇలాగ చుట్టేసుకుని భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోయాడు అంతే. దేవునికి స్తోత్రం కలిగిన కాగా. కాబట్టి ప్రియులరా, మన విశ్వాసము ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. ఎలాగని, మన విశ్వాసము ద్వారా మన పాపాలను ప్రభు క్షమిస్తాడు, మనలను స్వస్థపరుస్తాడు, అందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి ఎవరు రక్షణ పొందగలుగుతారని అంటే, ఎవరైతే యేసు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందుతారు అండి. నోవహు టైంలో భూమి మీద చాలామంది ఉన్నారు, కానీ నోవహు కుటుంబం మాత్రమే రక్షణ పొందారు. వాళ్ళే నమ్మారు దేవుణ్ణి, వాళ్ళే విశ్వాసం ఉంచారు దేవుని పైన. మిగతా లోకమంతా ఎవడో విశ్వాసం ఉంచాల, ఎవడో నమ్మల. ఎవరే ఈ వర్షం వచ్చేద్దంటరా, అందరూ మునిగిపోతారంటరా, ఈడు మాత్రమే తేల్తాడంటరా, ఊరి మధ్యలో వాడు కడుతున్నాడరా, ఈడికి పెంటలు వచ్చేసిందిరా, వర్షం వచ్చేద్దంట, జలప్రలయం వచ్చేద్దంటరా అని ఎటకారం చేస్తాం, ఎల్లకోలం చేస్తాం. 110 సంవత్సరాలు బాబు, 120 సంవత్సరాలు అలాగే ఎటకారం పెడతానే ఉన్నారు. ఎవడు నమ్మల, ఎవడు విశ్వాసం ఉంచల. ఏమండి, ఆ రోజు రానే వచ్చింది, వీళ్ళందరూ లోనికి వెళ్ళారు, స్టార్ట్ అయింది, అందరూ మునిగిపోయి చచ్చిపోయారు, వీళ్ళు మాత్రం రక్షింపబడ్డారని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ నమ్మకం మనలో ఉండాలి, ఆ విశ్వాసం మనలో ఉండాలి. యేసు ప్రభువారు నన్ను చచ్చిపోయినా బ్రతికిస్తాడు, పునరుద్ధానం ఇస్తాడు, నాకు పరలోక రాజ్యం తీసుకెళ్తాడన్న విశ్వాసంతో మనం బ్రతకాలి. ఆ విశ్వాసం మనలను రక్షిస్తుందని నేను మీకు మనవి చేస్తున్నాను. తర్వాత అంతే, రెండవది రోమాపత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు, ఆయన రక్తము వలన. ఎలాగండి, మొదటిది విశ్వాసం వలన రక్షింపబడతాం. చెప్పండి అందరూ, మొదటిది ఎలా రక్షణ పొందగలం, విశ్వాసము ద్వారా రక్షణ పొందగలం మొదటిది. రెండవది ఆయన రక్తము వలన రక్షణ పొందగలం. ఎలా రక్షణ పొందగలం అండి, ఆయన రక్తము వలన మనం రక్షణ పొందాలి అని చెప్తున్నాడు. రోమాపత్రిక 5:9-10. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి
మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము అన్నాడు. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమర్థపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఆయన రక్తము వలన మనము రక్షింపబడతాం, మరి నిశ్చయముగా ఉగ్రత నుంచి రక్షింపబడతాము అన్నాడు. మనం నమ్మలేదనుకోండి, విశ్వాసం ఉంచలేదనుకోండి, ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరూ జలప్రలయంలో మునిగిపోయినట్టుగా నరకం వెళ్ళిపోతారు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవునిపై నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఆ యొక్క రక్తములో తమను తాము శుద్ధీకరించుకోవటం నేర్చుకుంటారో వారు నిశ్చయముగా రక్షింపబడతారని చెప్పి రాయబడుతూ ఉంది. ఉగ్రత వస్తుంది, ఆ ఉగ్రతలో నుంచి వీళ్ళు ఆయన రక్తంలో కడగబడిన వారు మాత్రమే రక్షింపబడతారు అన్నాడు. అలా ఎవరు రక్షింపబడతారట? మొట్టమొదటిగా విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందుతారు. రెండవదిగా ఆయన రక్తములో తమను తాము శుద్ధీకరణ చేసుకున్న వారు రక్షింపబడతారు. ఉగ్రత వస్తుంది కానీ వీళ్ళు మాత్రం తప్పించబడతారు. మిగిలిన వాళ్ళ మీదకి ఉగ్రత వస్తుంది, వీళ్ళని తప్పించబడతారు, వీళ్ళు విడిపించబడతారు, వీళ్ళు రక్షించబడతారు, వీళ్ళు పరలోక రాజ్యంలో సేఫ్గా ఉంటారు, వీళ్ళ మీదకి ఉగ్రత రాదు అని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ప్రతిరోజు చేయాల్సిన పని ఏంటంటే, నా ప్రభు పైన నాకు విశ్వాసం ఉంది అనేది మొదట మనం నేర్చుకోవాల్సింది. ఆ విశ్వాసం మనల్ని రక్షిస్తుంది. రెండవ మెట్టు, ఇంకో మెట్టు ఎక్కితే ఆయన రక్తంలో ఏ రోజుకు ఆ రోజు మనల్ని మనం శుద్ధీకరణ చేసుకోవటం నేర్చుకోవాలి. ఇది శరీరం, ఇదేంటండి, ఇది శరీరంలో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా శోధన ఏదో రకంలో శోధన వస్తుంది. ఎంత పరిశుద్ధులమైనా, ఎంత పవిత్రంగా జీవించే వాళ్ళమైనా తలంపుల ద్వారా మనకి పాపం అంటుకోవచ్చు, కళ్ళ ద్వారా మనకి పాపం అంటుకోవచ్చు, మాటల ద్వారా ఎంత పరిశుద్ధమైన అవతల కోపం తెప్పించేస్తున్నారు. కోపం వచ్చేసింది, ఒక మాట గబాలను వదిలేసాం, ఆ రోజే ప్రభువా కొంచెం కోపంలో కొంచెం మాట ఒకటి వదిలేశాను, క్షమించి ప్రభు, నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచును ఆయన అని ఏ రోజుకు ఆ రోజు ఆయన రక్తంలో ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరుచుకోవటం నేర్చుకోవాలి. అలాగైతే రక్షణ పొందుతాం. నేను విశ్వాసం ఉంచాను కాబట్టి రక్షణ పొందుతాను, కరెక్టే, నిజమే. ఇంకో రెండో మెట్టు కూడా ఎక్కాలి. అక్కడే ఉంటానంటే ఇక వయసు పెరిగిపోతుంది, కానీ ఇంకా అలా నేర్చుకుంటే మరి ఇక ఏమంటామండి, 9వ తరగతికి వచ్చేసినా ఇంకా ఆడికి అలా వస్తలేదంటే ఇక మరి ఆడు ఎందుకు చదువుకుంటాం, ఎందుకు? వయసుకి తగ్గట్టుగా మనకు కూడా ఆత్మలో పరిపక్వత రావాలి, ఆత్మలో మనం కూడా ఎదగాలి. మొట్టమొదట ఆయనే యేసు ప్రభువే రక్షకుడు అని విశ్వాసం ఉంచాం, మంచిది. ఆ స్టేజ్కి అది ఓకే. చిన్నప్పుడు పాలు పట్టించారు, కొంచెం పెద్దయ్యాక బలమైన ఆహారం పెడతా తినాలా. ఇంకా పెద్ద కొలదే పరిస్థితి మారుతూ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, పనులు పెరుగుతూ ఉంటాయి. ఈ చిన్నప్పుడులాగా ఇప్పుడు కూడా పాలే తాగుతానంటే పని అవ్వదు. కాబట్టి రక్షణలో ఉన్న స్టెప్స్ ఏంటో మనం జాగ్రత్తగా గమనించాలి. మొదటిది ఆయన విశ్వాసం ఉంచడం నేర్చుకోండి, రక్షణ పొందుతారు ఖచ్చితంగా. రెండవది ఆయన రక్తంలో ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటూ ఉండాలంటే శుద్ధీకరణ చేసుకునేటువంటి సాధన మనకి ఉండాలని చెప్తున్నాడు. ఆయన రక్తంలో మనల్ని ఏ రోజుకు ఆ రోజు మనం ఏం చేసుకోవాలంట, శుద్ధీకరణ చేసుకోవటం నేర్చుకోవాలంటూ దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన యేసు రక్తం మనల్ని పవిత్రులనుగా చేస్తుంది అన్నాడు. ఆయనతో మనం అన్యోన్య సహవాసం గలవారమైనప్పుడు, యేసు ప్రభుతో ఎక్కువ సమయం మనం గడుపుతూ ఉన్నప్పుడు, ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, ఆయనతో సహవాసం ఎక్కువైనప్పుడు, అప్పుడు యేసు రక్తం మనలను ప్రతి పాపము నుండి పరిశుద్ధులనుగా చేస్తుంది అన్నాడు అండి. అయితే ఆయన వెలుగులోనే ఉన్నాడు, అందులో అనుమానం ఏం లేదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో పాటు మనం కూడా నడవాలి. ఫస్ట్ ఏం నేర్చుకోవాలండి, మనం ఆయన విశ్వాసం ఉంచాం. మొట్టమొదటి పాయింట్లో మనము రక్షింపబడటానికి మనకి ద్వారాలు తెరవబడ్డాయి, లోపలికి వచ్చాం, రక్షింపబడిన వ్యక్తిగా రికార్డులో నమోదైంది. రెండవ స్టెప్ ఏమి నేర్చుకోవాలంటే అక్కడే ఆగిపోకుండా ఆయనతో నడవటం నేర్చుకోవాలి. అంతకుముందు చీకట్లో నడిచాం, అంతకుముందు అంధకారంలో నడిచాం,
అంతకుముందు బ్రతుకు అంతా తప్పుడు చూపులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు, ఏమండి, పాపపు తలంపులు, పాపపు వ్యవహారం అంతా ఇప్పుడు మారింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన వెలుగులో ఉన్నారు, ఆయనతో పాటు మనము కూడా నడిచిన ఎడల మనం కూడా ఎక్కడ నడవాలి? ఇక చీకట్లో నడుస్తుంది మానేసాం, ఆయనతో పాటు వెలుగులో నడిచిన ఎడల ఆ తర్వాత అప్పుడు ఆయన మనము అన్యోన్య సహవాసము కలిగిన వారం అవుతాము అన్నాడు. ఇప్పుడు మనం రెండో పాయింట్లో ఆయనతో నడవటం నేర్చుకోవాలి. ఎవరితో నడవాలంటండి? హానోకు దేవునితో 300 సంవత్సరములు నడిచిన తర్వాత అతడు దేవునికి ఇష్టడైనందున అతడిని దేవుడు కొనిపోయాడు, అప్పుడు అతడు కనపడలేదు అన్నాడు. మనల్ని దేవుడు పునరుద్ధానం చెందింపజేయాలి, ఆయనతో పాటు అక్కడ ఉండటానికి తీసుకెళ్ళిపోవాలంటే మనం ఆయనతో నడవాలి. ఏం చేయాలండి? ఆయనతో నడవాలి. హనోకు 300 సంవత్సరాలు నడిచిన తర్వాత అప్పుడు దేవుడికి ఇంకా ఇష్టమైపోయిందంట. ఇంక చాలు నాన్న వచ్చేయ్ అని చెప్పి తీసుకెళ్ళిపోయాడంట. అతడు దేవునితో నడిచెను. అతడు దేవునితో నడుస్తూ ఉండగా అతడు దేవునికి ఇష్టడైనందున అతడిని దేవుడు కొనిపోయాను, అందుకని హనోకు కనపడలేదని రాశారు. కాబట్టి మనం ఆయనతో నడవటం, వెలుగులో నడవటం, ఆయనతో నడవటం మనం స్టార్ట్ చేస్తే అప్పుడు ఆయనకి మనకి అన్యోన్య సహవాసం ఏర్పడితే అప్పుడు యేసు రక్తం మన ప్రతి పాపమును మనలను పరిశుద్ధులుగా చేస్తుంది అన్నాడు. అలాగైతే రక్షణ పొందుతాం, అలాగైతే రక్షింపబడతాం. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు నేను రక్షణ పొందే ఆ ప్రాసెస్లో ఆయన రక్తములో కడగబడటం నేర్చుకోకపోతే మనం ఆ రోజునే ఆగిపోతాం, ఇంక ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఎంత పెద్ద భక్తులమైనా, ఎంత వయసు పెరిగినా, ఎంత సీనియారిటీ ఉన్నా ఇది మాత్రం ఏ రోజుకు ఆ రోజు మోకాళ్ళు వేసి ప్రభువా నాకు తెలిసి కానీ నాకు తెలియక కానీ నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే నన్ను మన్నించిన ఆయన క్షమించు ప్రభువా, నీ రక్తంలో కడిగి పరిశుద్ధునిగా చేయనాయని అనే ఒక ప్రార్థన మనం ఏ రోజుకు ఆ రోజే శుద్ధీకరణ చేసుకోవాలి. సింపుల్గా మనం చచ్చిపోయేదాకా మనం వస్త్రం ఉతుక్కోవద్దా? ఈరోజు వస్త్రం పొద్దున్న వేసుకున్నాం, సాయంకాలం అయింది తీసేసాం, మళ్ళీ రేపొద్దున మళ్ళీ అదే వేసుకుంటామా? ఇదేం చేయాలా? ఉతికి మళ్ళీ ఆరబెట్టి చక్కగా మళ్ళీ వేసుకోవాలా, అంతే. అదే పరిస్థితి. ఈ రోజులో నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నం చేసినా పొద్దున్నే దేవుడిని అడుగుతాం, ప్రభా ఈరోజంతా కాపాడు, పరిశుద్ధంగా ఉండే కృపని అని అడుగుతాం. అయినా ఏదైనా చూడకూడదు ఏదన్నా చూడొచ్చు, వినకూడదు ఏదన్నా వినొచ్చు. మనం ఎంత కరెక్ట్గా ఉన్న అవతల వచ్చి బూత్ మాటలు మన దగ్గర మాట్లాడితే మన చెవుల్లో పడవచ్చు, ఏదో రకంగా మాలిన్యం అంటుతుంది. సాయంకాలం పూట ప్రభువా నాకు తెలవక ఏదన్నా మలినం నాకు అంటుకుంటే నీ రక్తంలో శుద్ధీకరించిన ఆయన అని శుద్ధీకరించుకోవడం, ఆయన రక్తంలో కడుక్కోవడం నేర్చుకోవాలి. అప్పుడు మనం రక్షణ పొందుతాము అన్నాడు. అందులోనే ఇంకొక మాట యోహాను సువార్త 6:53లో ఆయన రక్తము ఏం చేస్తుందంటే మనలను పునరుద్ధానులుగా చేసే శక్తివంతులుగా మారుస్తుంది. ఆయన రక్తంలో అంత శక్తి ఉంది. ఆయన రక్తం ఏంటంటే ఆయన శరీరము, ఆయన రక్తానికి సాదృశ్యంగా రసము, రొట్టె రసం. మనం పాల్పంపులు పొందాం కదా ప్రతి ఆదివారం. ఆయన బల్ల, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందులో పాలపుంపులు పొందమని చెప్తాడు. కావున యేసు ఇట్లేనండి, మీరు మనుష్య కుమారుని శరీరాన్ని తిని ఆయన రక్తమును తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. మనం రక్షణ పొందాలి అని అంటే మనలో మనము జీవము కలిగిన వాళ్ళం కాదు. ఇప్పుడు మనం బతికే ఉన్నాం, కానీ పరలోక రాజ్యమునకు వెళ్ళగలిగినంత శక్తి కలిగిన జీవం మనలో రావాలంటే ప్రతి వారం ఆయన బలలో పాలు పంపులు పొందాలి. ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వారం రోజుల్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే ఒప్పుకోవాలి, ఆయన రక్తంలో శుద్ధీకరణ చేసుకోవాలి. ఆ రొట్టెను ఆ రసమును పానం చేసి ఆయనకి స్తోత్రాలు చెబితే అప్పుడు ఆయన ఎవరైతే అందులో పాలు పంపులు పొందుతున్నారో వారిలో ఆయన జీవము ప్రవేశిస్తుందంట. నా శరీరం తిన రక్తము త్రాగవాడు జీవము కలిగిన వాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతా. ఎవరైతే ఆయన రక్తం తాగరో, ఎవరైతే ఆయన శరీరం తినరో, ఆయన్ని జ్ఞాపకం చేసుకోరో వాళ్ళను ఆయన లేపడో. చచ్చిపోయినట్టు సమాధిలోనే ఉంటారు, వాళ్ళు లేపబడరు. మరి ఇక రక్షణ ఎలా పొందుతారు? రక్షణ పొందడానికి మొదటి మెట్టు విశ్వాసం, రెండవ మెట్టు ఆయన రక్తములో శుద్ధీకరణ చేసుకోవడం. ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రసములోను రొట్టెలోను ప్రతి వారం
పాలు పంపులు పొందే వారిని మాత్రమే ఆయన అంత్య దినమున లేపుతాడు. రక్షణ అనేది వాళ్ళు పొందుతారు, రక్షింపబడతారు, పరలోక రాజ్యం చేరతారు. కాబట్టి ప్రియులరా, ఆయన శత్రువుల చేతిలోంచి విడిపించడం చిన్న విషయమే, అంత పెద్ద విషయం కాదు. ఈ భూలోకంలో శత్రువులు మనకి జీవితాంతం ఉండవచ్చును. ఆ శత్రువుల చేతిలోంచి విడిపించడం అనేది చాలా చిన్న విషయం దేవునికి. ఇది చాలా పెద్ద విషయం. ఇది మనకు చాలా పెద్ద విషయం. ఆయనకి ఏది పెద్ద విషయం కాదు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ఆయనే అడిగారు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏమీ ఉండదు. కానీ మనకి ఇది మాత్రం చాలా పెద్ద విషయం. మనము మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత పునరుత్థానం చెందాలి అని ఆశపడితే ఖచ్చితంగా ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ ప్రతి వారం పాలు పంపులు పొందే వ్యక్తులంగా మనం సిద్ధపడాలి. అప్పుడే మనం నిత్య జీవము కలిగిన వాళ్ళంగా, పునరుద్ధానం పొందే వాళ్ళంగా మనం రక్షణ పొందే జాబితాలో ఉంటామనేది వాస్తవం అని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మూడవ మాట, యాకోబు పత్రిక 1:21. ఎవరు రక్షింపబడతారు? ఆయన వాక్యము మనలను రక్షిస్తుంది అన్నాడు. అంతసేపు ఏటమ్మా? 1:21. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అన్నాడు. మన ఆత్మలను రక్షించేది ఏమిటండి? చెప్పండి ఏమిటట? మన ఆత్మలను రక్షించేది ఏమిటి? చెప్పండి అమ్మా. మన ఆత్మలను రక్షించేది ఏమిటి? వాక్యము అనండి సార్, అందరూ అనండి. వాక్యము. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏమన్నా గుర్తున్నాయా? మనల్ని రక్షించేది ఏమిటట? మొదటిది విశ్వాసము, రెండవది యేసుప్రభు రక్తము. ఏమిటండి? యేసుప్రభు రక్తము మనల్ని రక్షిస్తుంది. మూడవది ఆయన వాక్యం మనల్ని రక్షిస్తుంది. ఏం రక్షిస్తుంది చెప్పండి? ఆయన వాక్యం మనల్ని రక్షిస్తుందని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనం విశ్వాసం మీద సాధన చేయాలి మొట్టమొదట. రెండవది ఆయన రక్తములో ఏమండి మనం పాలుపంపులు పొందుతూ మనము ప్రాక్టీస్లో ఉండాలి. మూడవది ఆయన వాక్యము ద్వారా రక్షణ పొందే వారిగా మనం సిద్ధపడాలి. ఏమండి? ఆయన వాక్యం మనలను, మన ఆత్మలను రక్షిస్తుంది అంటూ మాట్లాడాడు కదా. అండి ఇప్పుడు 1 పేతురు పత్రిక 2:3 వాక్యం అనే పాలను అపేక్షించండి అన్నాడు. రక్షణలో ఎదుగు నిమిత్తం. ఈ రక్షణలో మనం ఏమవ్వాలటండి? ఎదగాలి. రక్షణలో ఒక వ్యక్తి ఎదగాలి అంటే అతడు ఖచ్చితంగా వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని వినాలి. వాక్యం మీదే ఆత్మ జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యం మీదే అతడి ఎదుగుదల ఆధారపడి ఉండాలి అనేది వాస్తవం. ఆ వాక్యం మనలను రక్షిస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 పేతురు పత్రిక 2:3 చూసారా? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి అన్నాడు. మనము రక్షణలో ఎదగాలంటే ఖచ్చితంగా ఆ పాలను, వాక్యమును అపేక్షించాలి. ఒక చిన్న బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డ ఖచ్చితంగా పాలు తాగపోతే అతడికి ఇమ్యూనిటీ పవర్ ఉండదు, అతడు ఎదుగుతాడా? ఎదిగే ఛాన్స్ లేదు. పాలు కనీసం ఈ రోజుల్లో సంవత్సరంన్నర పాలు ఇచ్చేది అమ్మా. పోన్లేండి, బయట పాలన్నా ఇస్తారుగా, అదే అది కావాలి మనకి. 2-3 సంవత్సరాలన్నా ఆ బిడ్డకి ఆహారం అది కదా. తల్లి పాలో బయట పాలో తర్వాత విషయం. ఆ వయసు వరకు వాళ్ళకి ఖచ్చితంగా అది పాలు ఇస్తేనే వాళ్ళు గ్రోత్, ఎదుగుదల అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆహారం అది. ఇంకేదైనా బలమైన ఆహారం పెట్టినా ఆ టైంలో వాళ్ళకి పెట్టకూడదు, పెట్టినా కొన్ని అరగవు. కాబట్టి వాళ్ళకి పెట్టే పదార్థాలు వేరేగా ఉంటాయి. ఏదో చారు పెట్టి పిసికి పెడుతుంటారు, లేకపోతే పాలు, అవి అయితే సులువుగా అరుగుతాయి అన్నట్టు. అలాగే మనం కూడా రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను
అపేక్షించాలి, అలాగ రక్షణలో ఎదగాలి అంటాడు. 119వ కీర్తన 9వ వచనంలో మన నడకను శుద్ధి చేసుకోవటం వాక్యం ద్వారా చేసుకోవాలన్నాడు. మన నడకను ఏమంటే ఎలా శుద్ధి చేసుకోవాలట? వాక్యము ద్వారా మన నడకను శుద్ధి చేసుకో. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా అంటాడు. అంతేనమ్మా? అవును. నీ వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అంటాడు. కాబట్టి మనం వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ ఆ వాక్యము ద్వారా మన నడకను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అప్పుడే రక్షింపబడిన వారి జాబితాలో మనం ఉండగలుగుతాం. నా మాటలు అర్థమవుతున్నాయి అంటారా? వాక్య ఆధారంగా మాత్రమే రక్షణ పొందగలుగుతాం. వేరే రూట్ లేదు. మొదటిది విశ్వాసం, రెండవది యేసు రక్తం, మూడవది వాక్య ఆధారం. అలాగైతేనే రక్షణ పొందుతాం. అయితే ఇంక వేరే ఏ రూట్ కూడా లేదని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. 119వ కీర్తన 11వ వచనంలో హృదయంలో వాక్యము పాపము చేయకుండా మనలను కాపాడుతుందన్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అన్నాడు. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక వ్యక్తి పాపము చేయకుండా ఉండాలంటే ఆ వ్యక్తి హృదయంలో ఏముండాలటండి? వాక్యము ఉండాలటండి. ఏ వ్యక్తి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో ఆ వ్యక్తి పాపము చేయడు, పాపం చేయడు. నా హృదయంలో వాక్యం ఉందనుకోండి, వాక్యం ఉంటే నేను పాపము చేయలేను, ప్రాణం పోయిన పాపం చేయలేను. ఆ వాక్యం అంత కాపాడుతుందంట మనల్ని పాపం చేయకుండా. అందుకనే పెద్ద పెద్ద భక్తులు చెబుతూ ఉంటారు, ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక 10 అధ్యాయాలన్న వాక్యం చదవాలని చెప్తారు. ఎన్ని అధ్యాయాలంటండి? ఒక 10 అధ్యాయాలన్న వాక్యం చదవండి. ఈ 10 అధ్యాయాలు చదివితే అందులో ఎంతో కొంత హృదయంలోకి వెళ్తుంది. ఎంతో కొంత గంట అవుతుంది 10 అధ్యాయాలు చదవాలంటే. ఈ గంట వాక్యం చదివితే 23 గంటలు మిమ్మల్ని ఆ వాక్యం కాపాడుతుంది. పాపం చేయకుండా. ఏం చేయకుండా? పాపం చేయకుండా కాపాడుతుంది. అందుకని గంట వాక్యం చదవండి అంటున్నాడు అండి. ఇప్పుడు ఏదో పేపర్ తీసాం, ఏదో చదివాం, అది మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? పేపర్ తీసాం, అందులో ఏదో న్యూస్ చూసాం, ఆ పేపర్లో ఏమి రాశాడంటే పలానా రోజుని పలానా సమయానికి క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్కి ఇండియా కానీ మనం పేపర్లో చదివాం. ఆ రోజు ఆ టైం వచ్చేటప్పటికి ప్రిపేర్ చేసేస్తూ ఉంటుంది, బాడీ సిద్ధం చేసేస్తూ ఉంటుంది. పలానా రోజు పలానా టైంకి పాకిస్తాన్ ఇండియా మీటింగ్ అండ్ క్రికెట్ మ్యాచ్ అంటే మనం అన్ని పనులు పక్కన పెట్టేసి టీవీ ముందు కూర్చోవాలని ప్రిపేర్ అయిపోడా. ఒక చిన్న మ్యాటర్ మనల్ని అంతగా సిద్ధపరిచేస్తే ఇంకొకటి సినిమాకి సంబంధించిన పేజీ చూస్తాడు పేపర్లో, అందులో పలానా రోజున పలానా హీరో సినిమా విడుదల అని పేపర్లో ఉందనుకోండి, వీడు ఆ రోజున ఆ విడుదల ఏ టైంలో ఉందో అప్పుడు వీడు ప్రిపేర్ అయిపోతుంటాడు. ఆడి పనులన్నీ పక్కన పెట్టేస్తాడు. అది ఎక్కడ రిలీజ్ అవుతుందో ఊరు వెళ్ళిపోతాడు. అవునా కదా? ఏంటంటే ముందే డబ్బులు సిద్ధపరిచేసుకుంటాడు, దాని గురించి అన్నీ ముందే తెలుసుకుంటాడు. ఆ రోజున ఇస్తారా, ముందు రోజున ఇస్తారా, టికెట్లు ఎప్పుడు ఇస్తారా, అంతా వీడికి అంతా సిస్టమేటిక్ అంతా లైన్లో ఉంటుంది. ఆడు దానికి అటెండ్ అయిపోతాడు కదా. అలాగా మనల్ని బయట విషయాలు అంతా ప్రిపేర్ చేసేస్తే మరి వాక్యం ఒక గంట చదివితే పరలోకానికి సిద్ధం చేయదా? సెపరేట్ అండి. ఒక వాల్ పోస్టర్ చూస్తాం మనం, కళ్ళతో అలా చూస్తాం, అలా చూసింది ఒక్క క్షణం చూస్తాం అంతే. గట్టిగా ఒక 10 సెకండ్లు చూడొచ్చు అలా చూస్తే. ఆ 10 సెకండ్లు చూసిన ఆ వాల్ పోస్ట్ నిన్ను అక్కడికి చూసేయాలి, వెళ్ళిపోవాలి చూసేయాలి, నిన్ను అలా కంగారు పెట్టేసి నిన్ను ప్రిపేర్ చేసేసి అది చూసేదాకా నిన్ను నిద్ర అనేకుండా చేస్తే గంట సేపు వాక్యాన్ని అలాగ నువ్వు చూస్తే కళ్ళతో పాపం చేయకుండా కాపాడుతుందా చెప్పండి. లోకంలో చిన్నది మనం అలా చూస్తేనే మనల్ని అంతగా లాక్కెళ్ళిపోతే, లోకంలో మనం చిన్న మ్యాటర్లో చూస్తేనే ఆ క్రికెట్ మ్యాచ్ చూసేదాకా మనకు నిద్ర అట్టపోతే, వాక్యం గంట సేపు చూస్తే 23 గంటలు కాపాడుతుంది. ఆయనే చెప్తున్నాడు, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు పాపము చేయకుండా వారిని ఆ వాక్యం కాపాడుతుందని చెప్పాడు. నువ్వు గంట వాక్యం చదువుకో, 23 గంటల్లో నీకు ఏ శోధన వచ్చినా నువ్వే గెలుస్తావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవడు నిన్ను గెలవలేడు, అసలు పని అవదు. యోసేపు ఎదురుగుండా
పోతీఫర భార్య, ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు నేను తప్ప అని బలవంతంగా పట్టేసుకుంటే యేసేపు హృదయంలో ఏముందండి? వాక్యం ఉంది. ఆయన అంటాడా, అసలు అలాంటి సన్నివేశం ఎవరికైనా ఎదురైతే ఎవడు కూడా ఆయన చేసినట్టు చేయలేడు. ఎవడు కూడా ఆయన చేసినట్టు చేయలేరు. ఆయన హృదయంలో ఏముందండి? వాక్యం ఉంది. ఆ వాక్యం ఉండటం వల్ల ఆయన అన్నాడు, నా యజమానుడైన నీ భర్త ఇల్లంతా నాకు అప్పచెప్పాడు, నిన్ను తప్ప నేను ఇలాంటి దుష్కార్యము చేసిన దేవుని ఎదుట నేను పాపము చేయలేను అని ఆమె చేతిలో ఆయన వస్త్రం ఉంటే పై వస్త్రం అలాగే ఆమె చేతులు వదిలేసి పారిపోడంట. ఇక్కడ ఉంటే ఏదో ఒకటి చేసేలాగా ఉందిరా బాబు, నేను పరిశుద్ధత పోగొట్టేసుకుంటాను అని వాక్యం ఆ కుర్రాడిని పాపం చేయకుండా కాపాడేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పాపం చేయకుండా ఉన్న ఆ ఒక్క లక్షణాన్ని బట్టి ప్రపంచానికి అన్నం పెట్టి అంత ఐగుప్తు దేశానికి రాజు అయి కూర్చున్నాడు. వెళ్ళి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ రోజున పాపం చేస్తే అక్కడతో అయిపోయింది చాప్టర్. ఇంక మళ్ళీ ఆయన పేరు ఉండదు. మనలో ఎవరి హృదయంలో అయితే ఆయన వాక్యం ఉంటుందో, గంటసేపు చదువుతారో, వాక్యం మీద అంత శ్రద్ధ పెడతారో వాళ్ళు అభివృద్ధి అయిపోతారండి, ఆశీర్వదింపబడిపోతారండి. దివారాత్రులైన వాక్యమును ధ్యానించు వాడు ధన్యుడు. ఆడు ఎలాగుంటాడంట? కీర్తన 1వ అధ్యాయం, నీటి కాలు వల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అతడి ఆకులు వాడవు, కాపు ఆగదు. ఏ క్లాస్గా అభివృద్ధి, ఆశీర్వాదమే. మనకు ఆశీర్వాదం రావాలంటే ఆయన వాక్యం చదవాలి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. మనకి కుటుంబం గడవాలంటే ఆయన వాక్యం చదవాలి. మనకు ఆశీర్వాదాలు రావాలంటే ఆయన వాక్యం చదవాలి. అమ్మ ఆ మాట చదవరా? నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు. నువ్వు ఏది పట్టుకుంటుందే సఫలమైపోద్ది. నువ్వు ఏది పట్టుకుంటుందే బంగారం అంటారు కదా, అలాగే అయిపోతుంటుంది. నువ్వు ఏ పని చేస్తే ఆ పని సక్సెస్ అయిపోతుంటుంది, ఆశీర్వాదం అయిపోతుంటుంది. నీవు ఉన్నత స్థలముకి వెళ్ళిపోతావు. వాక్యాన్ని ఎక్కువగా చదివితే చాలంతే, ఇంకేం అక్కర్లా. ఆ వాక్యంలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నిన్ను పాపం చేయకుండా కాపాడగలిగింది వాక్యం. నీ త్రోవలో నీకు దీపముగా, నీకు వెలుగుగా ఉండేది వాక్యం. నిన్ను ఎక్కడ పడిపోకుండా కాపాడేది వాక్యం. నిన్ను అభివృద్ధి చేసేది వాక్యం. నిన్ను ఆశీర్వదించేది వాక్యం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నీళ్ళు లేకపోయినా చింతనందదు, కాపు మానదు. వర్షము లేని సంవత్సరమున్న చింతనందదు, కాపు మానదు. అందరికీ కష్టంగా ఉన్న నీకు మాత్రం సమృద్ధిగా ఉంటుంది. ఏంటంటే నువ్వు వాక్యాన్ని చదవకుండా బయటికి రావు. అలాంటి సాధన మనం చేయగలిగితే అండి అద్భుతమైన ఫలితాలు దేవుడు మనకి ఇస్తాడని, పాపం చేయకుండా కాపాడతాడని ప్రభు పెట్టిన మీకు మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ మాట ఏమిటనగా 1 పేతురు 3:21, బాప్తిస్మం మనల్ని రక్షిస్తుంది అన్నాడు. ఏం రక్షిస్తుందంటే అండి? చెప్పండి ఏం రక్షిస్తుందంటే చెప్పండి. చదవమ్మా మాట. సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అన్నాడు. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మన సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే అన్నాడు. మనలను బాప్తిస్మం మనలను రక్షిస్తుంది అన్నాడు. ఏమండి ఏంటండి? బాప్తిస్మం మనం తీసుకోకపోతే మనం రక్షణ పొందలేము. ఎంత భక్తి చేసి ఆ పరలోక రాజ్యం మనం వెళ్ళకపోతే, రక్షణ పొందకపోతే, విడిచిపెట్టబడితే వృధా అయిపోద్ది. బాప్తిస్మం మనలను రక్షిస్తుంది అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రక్షణలో ఇవన్నీ మెట్లు, ఇదంతా పూర్తయితేనే సంపూర్ణ రక్షణ అన్నట్టు. నేను 6 చేశాను, 7ది మర్చిపోయానంటే సంపూర్ణ రక్షణ మనం పొందలేదన్నట్టు. కాబట్టి బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకని యేసు ప్రభుల వారు కూడా ఏం చేశారండి? దేవుడై ఉండి ఆయన కూడా ఏం చేశారండి? యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నాడు. యోహాను గారు అంటాడు, ప్రభువా నీ చేత నేను బాప్తిస్మం పొందాలా, నువ్వు నా చేత బాప్తిస్మం పొందాలా, ఏటిది నీకు నేను బాప్తిస్మం ఎత్తమేటయ్యా అంటే యేసుప్రభు అంటారు, ఇలాగున జరగవలసి ఉన్నది, ఇప్పటికి కానిమ్ము అని బాప్తిస్మం అని ఎదురుకుండా నుంచుంటే యోహాను భక్తుడు యేసుప్రభుకి ఏమి ఇచ్చారండి? బాప్తిస్మం ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆయన దేవుడై ఉండి ఆయన ఎందుకు బాప్తిసం తీసుకున్నారంటే ఖచ్చితంగా అందరూ బాప్తిసం తీసుకోవాలనటానికి మాదిరి చూపించడానికి ఆయనే బాప్తిసం తీసుకున్నాడు. ఇంకా ఆయనే తీసుకుంటే మనం తీసుకోకపోతే మరి ఇంకెలాగా దారి ఉంటుందంటారా? దారి ఉండదు. ఆయనే తీసుకుని చూపించాడు. మీరు కూడా ఇలా తీసుకోవాలి, అప్పుడే మిమ్మల్ని రక్షిస్తానని చెప్పడం కోసం ఆయనే మాదిరిగా తీసుకుని మనకు చూపించాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. మనము రక్షణ పొందాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఇక్కడ ఒక 50 ఏళ్ళు పోతాం, లేదా 60 ఏళ్ళు పోతాం, ఇంకా బలమే ఉంటే 70 ఏళ్ళు పోతాం, అయిపోద్ది మన చరిత్ర. మనం అలా కన్ను మూయగానే పరలోక రాజ్యం వెళ్ళాలి, రక్షణ పొందాలి అని అంటే ఖచ్చితంగా ఏం పొందాలి? ఇక్కడ బాప్తిస్మం పొందాలి. ఇక్కడ మా పిల్లలు ఏమవుతారు? అన్నీ దేవుడు చూసుకుంటాడు. ఏమవుదు అన్నీ అద్భుతంగా ఇప్పుడు ఉన్నంతకన్నా అద్భుతంగా దేవుడు చేస్తాడు. ఈ రోజుల్లో ప్రతి దాంట్లో దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు. ఎక్కడైనా ఏ భయము పడాల్సిన పని లేదు. అద్భుతంగా దేవుడు ఆశీర్దిస్తాడు, దీవిస్తాడు. త్వరగా మనం చేయాల్సిన పని బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోవడం అంటే ఆయనతో పాటు ముంచినప్పుడు చచ్చిపోయినట్టు, అలా లేపగానే ఆయనతో పాటు మనం తిరిగి పునరుద్ధానం చెందినట్టు, పాత జీవితం పోయినట్టు కొత్త జీవితం ప్రారంభించినట్టు, సంఘం ఎదుట దేవదూతల ఎదుట సాక్ష్యం చెప్పినట్టు అర్థం. అంటే నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరమే అన్నాడు. మన మనస్సాక్షి ఎలా ఉండాలంటే అండి, నిర్మలంగా ఉండాలంటే మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చెయ్యకుండా ఉండు నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి. ఆ బాప్తిస్మానికి తగ్గట్టుగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి మనం బతకాలంటూ చెప్తాడు. కాబట్టి ప్రియులరా, మనం బాప్తిస్మం తీసుకోవటం ద్వారా రక్షణ పొందుతామని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మార్కు సువార్త 16:16లో నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అన్నాడు. మనం నమ్మకపోతే, బాప్తిస్మం తీసుకోకపోతే శిక్ష విధింపబడే బ్యాచ్లోకి వెళ్ళిపోతాం. అందుకని నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మిన వానికి శిక్ష విధింపబడదు. నమ్మపోతే నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కూడా కనపడతాయి. నమ్మపోతే అంతే, ఇంకా ఎవరేం చేయలేరు అంటూ చెప్తాడు. కాబట్టి మనము రక్షణ పొందటానికి బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాలనేది మనం నేర్చుకోవాలని మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మనం బాప్తిస్మం తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, గలతీ 3:27లో మనము క్రీస్తు ప్రభు వారిని ధరించుకున్నట్టంట. ఏంటంట? మనము క్రీస్తు ప్రభుల వారిని ధరించుకున్నట్టంటే వస్త్రం వేసుకున్నట్టు అనమాట. మనం ఆయన్ని ధరించుకున్నట్టు, మన మీద ఆయన ఉన్నట్టు అనమాట. మనం మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అంటే మనం ఆయన్ని ధరించుకున్నాం. కాబట్టి బాప్తిసం తీసుకోవడం అంటే మన పైన వస్త్రంగా ఆయన ఉన్నాడు, ఆయన్ని ధరించుకున్నామని అర్థం. ఇప్పుడు ఆయన్ని ధరించుకున్నాక ఇక మనం పరలోకి వెళ్ళకుండా ఎలాగుంటాం? ఆయన్నే మనం ధరించుకున్నాక పరలోకి వెళ్ళకుండా ఎలాగుంటాం? కాబట్టి అంత విలువైనది బాప్తిసం అంటాడు. కాబట్టి ప్రియులరా, మనము రక్షణ పొందాలి, రక్షింపబడాలి అంటే బాప్తిసం ఖచ్చితంగా తీసుకోవాలి. కొలస్సీ 2:12లో మనము పునరుద్ధాన శక్తిని పొందుకోవడం కోసం బాప్తిసం తీసుకోవాలంటాడు. పునరుద్ధానం, ఈ క్షణంలో చచ్చిపోతే మరుక్షణం పునరుద్ధాన శక్తి మనకు వచ్చేస్తుంది, మహిమ దేహం వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం, అంతే, పరదేశకి వెళ్ళిపోతాం. అలాంటి శక్తిని పొందుకోవాలంటే బాప్తిసం ఖచ్చితంగా ఉండాలంటాడు. మీరు బాప్తిసం అందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల్లోంచి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసమంచడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి అన్నాడు. బాప్తిసం తీసుకోవటంలో పునరుద్ధాన శక్తి దాగి ఉందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 5వ మాట ఏమిటనగా, హెబ్రీ పత్రిక 5:7 మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుంచి తప్పించగల దేవునికి ప్రార్థనలో యాచనలో సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసుక్రీస్తు ప్రభుల వారు అంగీకరింపబడ్డాడు అంటాడు. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి తప్పించగల దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన
పరలోక రాజ్యం అంగీకరించింది ఆయన అంటూ చెప్తాడు. మనల్ని పరలోక రాజ్యం అంగీకరించాలంటే ఏం చేయాలంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుంచి తప్పించగల దేవునికి మనం ఏం చేస్తూ ఉండాలంట ఈ జీవితకాలంలో ప్రార్థనలు యాచనలు చేస్తూ భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడతామని చెప్తున్నాడు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థనలు చేస్తూ ఉండాలి, యాచన చేస్తూ ఉండాలి, భయభక్తులు కలిగిన బ్రతకాలి. అప్పుడు పరలోక రాజ్యం మనలను అంగీకరిస్తుంది అన్నట్టు, రక్షింపబడతాం అన్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి యేసుప్రభుల వారే దేవుడయుండి ఆయనే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి తప్పించగల దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డారు అంటూ ఆయన గురించి చెబితే మరి మనం మరి ఎక్కువగా ప్రార్థనలు యాచనలు చేస్తూ భయభక్తులు కలిగి ఉండవలను కదా. కాబట్టి మనం రక్షింపబడాలి అంటే ప్రార్థనలు ఎక్కువ చేస్తూ ఉండాలి. చేసిన ప్రార్థనే మళ్ళీ మళ్ళీ యాచన అంటే అడుక్కున్నట్టుగా మరలా చేస్తూ ఉండాలి. భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలి. ఖచ్చితంగా అప్పుడు రక్షణ పొందుతాం, రక్షింపబడతామంటూ దేవుడు చెప్పాడు. 6వ మాట రోమపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం, ఈ నిరీక్షణ మనలను రక్షిస్తుంది అన్నాడు. ఏమిటండి? ఈ నిరీక్షణ మనలను రక్షిస్తుంది అన్నాడు. కాబట్టి మనం నిరీక్షణ కలిగిన వారుగా బతకాలి. ఎలా బతకాలండి? నిరీక్షణ కలిగిన వారిగా మనం బతకాలి. ఇక ఆశ చచ్చిపోయింది అన్నట్టుగా బతకూడదు. నిరీక్షణ కలిగిన వారుగా మనం జీవించాలి. ఇప్పుడు మనం రాజమండ్రి వెళ్ళామనుకోండి, మీరు లక్ష్మి గారికి చెప్పి రాజమండ్రి వెళ్ళారు, మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తామన్నారు. ఈ సాయంత్రంలోనే రామలక్ష్మి గారు రాజమండ్రి వెళ్ళింది, వస్తుందో రాదో అని ఆవిడ అంటూ ఉంటే ఏమనుకోవాలండి? రాజమండ్రి వెళ్ళారు, సాయంత్రంకి వచ్చేస్తా అన్నారు. ఇప్పుడు ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి? ఆవిడ సాయంత్రం వస్తారండి, ఏం చెప్పాలా? సాయంత్రం వస్తారండి అని చెప్పాలా? నిరీక్షణ వెళ్ళారు, వస్తారు, ఖచ్చితంగా వస్తారని చెప్పాలా? వెళ్ళారు, వస్తారో రారు, అంత అనుమానమే, అంత అపనమ్మకమే. ఇంకా అలాగుంటే మరి రక్షణ ఏముంటుంది? ఇక ఖచ్చితంగా యేసుప్రభు వచ్చారు, ఆయన మరణించారు, అందరూ చూస్తుండగా సమాధి తెరవబడింది. చాలామంది వెళ్ళి సమాధిని ఆ రోజునే, ఆదివారం రోజున వెళ్ళి పేతురు చూశాడు, యోహాను చూశాడు, మరియ చూసింది. ఏమండి? వీళ్ళందరూ సాక్ష్యం చెప్పారు, మేము వెళ్ళి చూసాం, తలుపులు రాయి దొర్లింపబడింది, లోపల దేవదూతలు కనపడ్డారు, చెప్పారు వస్త్రం చక్కగా మడతెట్టుంది, యేసుప్రభు అక్కడ లేడు, నాకు కనపడ్డాడు, నన్ను ముట్టుకోవద్దు, తండ్రి దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి ఆయన వెళ్ళొచ్చాడు, శిష్యులకి కనపడ్డాడు, 40 రోజులు అందరికి కనపడ్డాడు. అందరూ 500 మంది చూస్తుండగా అలాగ ఆరోహణమై పరలోకి వెళ్ళిపోయాడు. అందరూ 500 మంది సాక్ష్యం ఉన్నారు, చూశారు. ఈరోజు కూడా మనం వెళితే అన్నీ మనకు సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ. ఎంత సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడు ఆయన మరలా తిరిగి వస్తాను అన్నాడా లేదా? మీరు ఎలాగైతే వెళ్తాం చూసారో అలాగే మళ్ళీ వస్తాడైనా, సంఘాన్ని తీసుకుని వస్తాడు. ఆయన వచ్చినప్పుడు బతికున్న వాళ్ళు అందరూ కూడా ఆయన నమ్ముకుని నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళని అలా తీసుకెళ్ళిపోతాడని చెప్పాడా లేదా? ఇప్పుడు మళ్ళీ మనకి ఏముండాలండి? నా ప్రభు వస్తాడు, నేను చచ్చిపోతే నన్ను తీసుకొస్తాడు, నేను ఆయన వచ్చినట్టుగా బతికుంటే అలాగ నన్ను తీసుకెళ్ళిపోతాడు. సజీవులమై నిలిచి ఉండు మనము రెప్పపాటులో మహిమ దేహాలతో మార్పు చెందిన వాళ్ళమై అలాగ ఆయన కలుసుకుంటాకి మేఘాలు వస్తాయి, మేఘాలు మనల్ని ఎక్కించుకుంటా తీసుకుపోతాయి. అక్కడ మధ్యలో ఆకాశంలో కలుసుకుంటాం ప్రభువుని, అక్కడ విందు జరుగుతుందని చెప్పాడు కదా. మరి మనకి ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. ఏముండాలండి? నా ప్రభు వస్తాడు, నేను బతికుంటే ఎలా తీసిపోతాడు, కానీ చచ్చిపోయినా నేను పునరుత్థానం చెంది ఆయన దగ్గరికి వెళ్తాను. మొదట చనిపోయిన వాళ్ళు పునరుత్థానం చెంది వెళ్తారు, తర్వాత బతికున్న వాళ్ళు మనం మార్పు చెంది వెళ్తాము. అదంతా ఆర్డర్ ప్రకారంగా జరుగుతుందని కూడా చెప్పాడు కదా. కాబట్టి చచ్చిపోయినా వెళ్తాం, బతికుంటే బతికొండకి వెళ్తాం అన్న నిరీక్షణతో బ్రతకాలని చెప్పాడు. ఆ నిరీక్షణ ఉన్న వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. ఆ నిరీక్షణ ఉండబట్టే అండి పూర్వం ప్రారంభ దినాల్లో, క్రీస్తు శకం ఆది అపోస్తలుల దినాల్లో, ప్రారంభ దినాల్లో క్రైస్తవులను ఎంత హింస పెట్టినా యేసుప్రభు కావాలా, చచ్చిపోతావంటే ఆనందంగా చచ్చిపోయేవారంట. వాళ్ళ దగ్గర ఏముందండి? నిరీక్షణ ఉంది. ఈ క్షణం చచ్చిపోతే నా ప్రభు దగ్గర ఉంటాను అన్న నిరీక్షణ ఉండబట్టి కళ్ళు మూసుకుని అలాగ వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు.
స్టెఫనుని రాళ్ళు తీసుకుని కొట్టేస్తుంటే ఆయన అంటాడు కళ్ళు మూసుకుని, ఆకాశము తెరవబట్టయో మనుష్య కుమారుడైన యేసుప్రభుల వారు కుర్చీలోంచి సింహాసనం నుంచి లేచి నన్ను ఆహ్వానించటం నాకు కనపడతా ఉంది అంటున్నాడు. రాళ్ళతో కొట్టేస్తుంటే ఇక 5 నిమిషాలు 10 నిమిషాల్లో చచ్చిపోతాడు. అప్పుడు దర్శనం నుంచి వస్తున్నాడు. యేసుప్రభు తన కోసం రాళ్లతో కొట్టబడుతూ రక్తం చిందింపబడుతూ హతసాక్షిగా మారబోతున్నటువంటి స్టెఫను రాక కోసం ఆయన కుర్చీలో కూర్చోకుండా లెగిసి నా కుమారుడు రానని లేచి నుంచి నా ఆహ్వానం చెప్తున్నాడంటండి. వాళ్ళు రాళ్ళతో కొట్టేశారు. 5-10 నిమిషాల్లో చచ్చిపోయాడు. ఈయన అలాగే వెళ్ళిపోయాడు. ఆయన్ని ఆహ్వానించేసి ప్రభు హత్తుకుని పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడంట, పరదేశంలో చేర్చుకున్నాడంట. కాబట్టి ప్రియులరా, ఆ నిరీక్షణ ఉండబట్టి అంత సంతోషంగా అలా వెళ్ళిపోతాకి ఇష్టపడేవారు. 10 మంది నుంచోబెట్టారంట. నుంచోబెట్టి మొట్టమొదట నరాయి గన్నతో కాల్చేస్తాం, యేసుప్రభు కావాలా లేకపోతే ఏంటి చెప్పానంటే ఆడు సంతోషంగా కాల్చేమన్నాడంట. పైన దేవదత్త కిరీటం పట్టుకొచ్చి ఉందంట. ఆయన అలా పేల్చేగానే కిరీటం పెట్టి తీసుకెళ్ళిపోయిందంట. అని ఈ రెండో వాడిని కాల్చేస్తుంటే ఈ రెండో వాడు కూడా సంతోషంగా మాకు యేసుప్రభు కావాలంటే కాల్చేశారంట. ఆయనని కాల్చేస్తే ఆడిని ఎత్తి మీద ఒక దేవదత్త ఆడి కిరీటం పెట్టి ఆయన తీసుకెళ్ళిపోతుందంట. ఇలా 9 దేవదత్తల పైన ఉన్నాయి. 9 చచ్చిపోయారు. 10వ దగ్గరికి వచ్చేటికి 10వ పైన కూడా దేవదత్త ఉందంట కిరీటం పట్టుకుని. ఈడు అన్నాడంట 10వ, నేను యేసుప్రభును నాకు వద్దు, నన్ను సంపొద్దు అన్నాడంట. సంపొద్దు అన్నాడు. అలా పక్కకి వెళ్ళిపోతే ఈ కాల్చి పోలు వీళ్ళని చంపేసిన ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒకడు ఆడొచ్చి నించున్నాడంట అక్కడ. ఆడు చూస్తున్నాడంట. ఈ ఫస్ట్ వాడిని చంపేసినప్పుడు దేవదత్త కిరీటం పెట్టాను తీసుకుపోతాం ఆడు చూస్తున్నాడంట. అయ్యి బాబు 9 కిరీటాలు పెట్టారు. ఈడు అనవసరంగా పోగొట్టేసుకున్నాడు. ఆ ఛాన్స్ నేను కొట్టేస్తానని ఈడు అక్కడికి వెళ్ళిపోయి నేను యేసుప్రభు నేను నమ్ముకున్నాను, ఇప్పుడే నమ్ముకున్నాను, నన్ను చంపేంట్రా బాబా అంటాడు. ఒరేడు నువ్వు మా బ్యాచ్ వాడు కదరా, నిన్ను చంపేత పెట్టరా, నువ్వు యేసుప్రభుని నమ్ముకుని పెట్టరా, ఏంట్రా ఏమైపోయిందంటే నన్ను చంపేంట్రా బాబు, చంపేస్తే నేను వెళ్ళిపోతాను రా, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను చంపేంటి అంటానంట. ఇలా పొరపాడైపోయింది అందరికీ. ఏంట్రా ఇటు ఇలాగ అంటున్నాడు ఏంట్రా అని. రే నిజంగా మాట్లాడుతున్నావా? నిజమే, అర్జెంటుగా నన్ను చంపండి అంటే ఆడిని పిలిచేశారంట. దేవదూత అతనికి ఇవ్వాల్సిన కిరీటం ఎవరికి ఇచ్చేసింది? ఇతనికి ఇచ్చేసి అతను తీసిపోయిందంట. ఆడు ఆఖరి క్షణంలో ఏం పోగొట్టేసుకున్నాడు? కిరీటం పోగొట్టేసుకున్నాడు, పరలోక రాజ్యం పోగొట్టేసుకున్నాడు. ఎందుకు చచ్చిపోతాకి ఇష్టపడ్డారు వాళ్ళందరూ? ఎలా ఇక్కడ కన్ను మూస్తే అక్కడ నా ప్రభు దగ్గర ఉండటానికి దేవదూత ఒకరిని పంపించాడు, కిరీటం పంపిస్తాడు, నాకు కిరీటం పెట్టి తీసుకెళ్ళిపోతారని నా నిరీక్షణ వీళ్ళకి ఉంది కాబట్టి సంతోషంగా చచ్చిపోయారు. ఆడికి ఏం లేదు, నిరీక్షణ లేదు, తప్పుకున్నాడు, పోగొట్టేసుకున్నాడు. కాబట్టి మనము రక్షణ పొందే గుంపులో ఉండాలంటే మనకేముండాలండి? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ మనల్ని రక్షిస్తుంది. ఆఖరి మాట చెప్పేసి ముగించేస్తాను. 7వ మాట మత్తయి 24:13, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు అన్నాడు. అంతము వరకు ఏం చేయాలండి? సహించాలి. కాబట్టి మందిరంలో ఉన్న మనం, రక్షణ పొందిన మనం, మన లోపల మనం చూపించవలసిన ఒక మంచి క్వాలిటీ సహనాన్ని మనం చూపించాలి. ఏం చూపించాలండి? సహనాన్ని మనం చూపించాలి. అత్తగారి విషయంలో సహనంగా ఉండు, నువ్వు రక్షణ పొందుతావు. కోడల విషయంలో సహనంగా ఉండు, నువ్వు రక్షణ పొందుతావు. ఇంకా ఉంటాయి కదా సంబంధాలు. మనం ఇవి రెండన్నీ చెప్పండి, వాళ్ళ విషయంలో నేను తట్టుకోలేను, నేను వాళ్ళతో సమాధానం పడలేను, నేను సహనంగా ఉండలేను అంటే మనం ఏం పోగొట్టేసుకుంటామండి? రక్షణ పోగొట్టేసుకుంటాం. చాలా సహించానండి. ఎంతకాలం సహించమంటారో? చాలా సహించాను, చాలా ఓర్చుకున్నాను. ఎంతకాలం ఓర్చుకోమంటారో? ఎంతకాలం ఓర్చుకోమంటున్నాడండి? ఎంతకాలం ఓర్చుకోమంటున్నాడు చెప్పండి? అంతం వరకు, అంటే చచ్చిపోయేదాకా మన లోపల ఉండాల్సిన క్వాలిటీ ఏమిటట? సహించాలి. దేవుని నిమిత్తమైన, లోకంలో బంధుత్వాల రక్త సంబంధాల విషయంలో అయినా, తల్లిదండ్రుల విషయంలో అయినా సహనము అంతము వరకు కలిగి ఉన్నవాడే రక్షణ పొందుతాడు. నేను చాలా కాలం సహించాను, ఇక సహించడం నేను నా వల్ల కాదంటే అనవసరంగా ఆఖరి క్షణంలో ఆడు అలా తప్పుకొని పోగొట్టేసుకోవడం లేదండి. ఆఖరి క్షణంలో ఆడికి ఏమనిపించిందో, ఆడు నాకు వద్దని అలా పక్కెళ్ళిపోడు, కిరీటం పోగొట్టేసుకున్నాడు. ఆడు బదులు వ్యతిరేక గుంపులో కూడా వచ్చి కిరీటాన్ని సంపాదించి ఒక్క క్షణంలో మారిపోయింది కిరీటం. కాబట్టి ప్రియులారా, ఈడు అటేపు నుంచి ఇక్కడికి వచ్చి
ఒరే నువ్వు తొందరగా చంపేండిరా, దేవదూత వెళ్ళిపోతాడు రా, కిరీటం వెళ్ళిపోతాడు, చంపేండి నన్ను చంపేండి అంటే దేవదూత ఏంట్రా కిరీటం ఏంట్రా అంటున్నారు. వీళ్ళకి అర్థమవుతలేదు మ్యాటరా. ఒరే నన్ను చంపేండి రా, దేవదూత వెళ్ళిపోతే వేస్ట్ అయిపోతారా, కిరీటం వేస్ట్ అయిపోతారు, రే చంపేండి అన్నాడు. గోల పెట్టేస్తున్నాడు. ఆడికి అర్థమవుతలేదు కిరీటం ఏంటి, దేవదూత ఏంటి అని ఆడికి అర్థమవుతలేదు. ఈయన్ని చంపేశాక అప్పుడు ఆడికి అర్థమైంది, అయ్యో ఎంత పని చేశాను, ఇప్పుడు ఏడిసిన సుఖం లేదు నన్ను, అయిపోయింది 10 కిరీటాలు అయిపోయి 10 దూతలు వచ్చేసరి పట్టిపోరు, ఇక నువ్వు ఏడిసినా పని అవ్వదు. కాబట్టి ప్రియులరా, అంతము వరకు ఏముండాలటండి, సహించిన వాడే కిరీటం పొందుతాడు అన్నాడు, రక్షింపబడతాడు అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము అంతము వరకు సహించాలి. మత్తయి 10:22లో నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడతారన్నాడు. అందరి చేత అంటే ఎంతమంది అండి? అందరి చేత అంటే ఎంతమంది? అందరి చేత అంటే ఆయన నిమిత్తం బంధువుల చేత దేశం పడతాం, రక్త సంబంధికుల చేత దేశం పడతాం, ఆయన నామ నిమిత్తము బయట వాళ్ళ చేత దేశం పడతాం, అందరి చేత దేశం పడతాం. కానీ మన లోపల ఉండాల్సింది ఏమిటంట? సహనం. ఏంటండి? ద్వేషించుకోండి, తిట్టుకోండి, ఏమనుకుంటే అనుకోండి, నేను మాత్రం సహనంగానే ఉంటాను, నాకు రక్షణ కావాలి, నేను సహనంగా ఉంటా అనే సాధన మనం చేయాలంటాడు. అండ్ 1 Petrus 2:20 అంటాడు, తప్పు చేసి దెబ్బలు తింటే పెద్ద ఏంటి గొప్ప, నువ్వు తప్పు చేయలా, నువ్వు చాలా మంచిదాను, కానీ నీకు దెబ్బలు పడుతున్నాయి, నిన్ను ఉత్తుపునని తిడుతున్నారు, ఉత్తుపునని అలర చేస్తున్నారు, ఉత్తుపునని నిన్ను బ్యాడ్ చేస్తున్నారు, ఉత్తుపునని నిన్ను ఏదోటి అలాగా బాధ పెడుతున్నారు నిన్ను, అయినా సహించుకో, దానికి మాత్రం నీకు ప్రతిఫలం ఉంటుందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి అంతము వరకు సహించిన వారే రక్షణ పొందుతారు అన్నాడు. ఇప్పుడు రక్షణ పొందడానికి మనం ఎన్ని మెట్లు ఎక్కాలా? 7 మెట్లు ఎక్కాలా. మొదటి మెట్టు ఏంటి? విశ్వాసము ద్వారా రక్షణ పొందుతాం. రెండో మెట్టు ఏంటి? యేసు రక్తము ద్వారా రక్షణ పొందుతాం. మూడో మెట్టు ఏంటి? ఆయన వాక్యము ద్వారా రక్షణ పొందుతాం. నాలుగో మెట్టు ఏంటి? బాప్తిస్మం ఖచ్చితంగా రక్షణ పొందుతాం. ఐదో మెట్టు ఏంటి? ప్రార్థన, యాచన, భయభక్తులు కలిగి ఉండటం ద్వారా రక్షణ పొందుతాం. ఆరో మెట్టు ఏంటి? నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా రక్షణ పొందుతాం. ఏడో మెట్టు అంతము వరకు సహించుకుంటేనే రక్షణ పొందుతాం. అలాగున్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ